వాక్యాన్ని మీరు ధ్యానించండి అని ఎప్పుడు చెప్తుంటాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక బైబిల్ మడత పెట్టి పైన పెట్టేసి మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు దుమ్ము దులిపి తెచ్చుకోవడం, అలాంటి క్రైస్తవ జీవితం జీవించొద్దు. ప్రతిరోజు ఇంకా రెండో మనిషితో సంబంధం లేకుండా నీవే మోకరించి బైబిల్ చదివి దాని గురించి ఆలోచన చేసి ధ్యానము చేసి, ప్రభువా నాతో మాట్లాడు తండ్రి అని మౌనముగా కనిపెట్టే గంట నీ జీవితంలో ఉండాలి. ఎవ్రీడే స్నానం చేస్తున్నావా లేదా? ప్రతిరోజు భోజనం చేస్తున్నావా లేదా? మరి ప్రతిరోజు బైబిల్ ఎందుకు చదవవు? రోజుకు ముప్పుట భోజనం టిఫిన్ ఏదో చేస్తుంటాం, మధ్యలో కూడా అవకాశం ఉంటే ఏదన్నా నోట్లో వేసుకుంటానే ఉంటాము. బైబిల్ వారానికి ఒకసారి ముట్టుకుంటావా? చాలా 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 తప్పు చేస్తున్నావు. నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా బాధపడతావు ఈ నిర్లక్ష్యానికి. చాలా సీరియస్గా చెప్తున్నాను. యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ టైమ్ ఆఫ్ స్టడీయింగ్ ద బైబిల్. నాట్ ఓన్లీ రీడింగ్ బట్ స్టడీయింగ్. ఊరికే చదవడమే కాదు, గడగడమని పరిశోధన, ఆలోచన, ధ్యానం ఉండాలి. ఇక్కడ ఒకటే